హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం మీద వివిధ ఎగ్జామ్స్లో అడిగేటువంటి ప్రశ్నల గురించి బాక్స్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మరి భవిష్యత్తులో ఎలా అడగవచ్చు అనేటువంటి వాటి గురించి ఒకసారి రివిజన్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ ఒకసారి ఈ యొక్క వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఒకసారి ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కాబట్టి వినండి. విజయనగరం నాటి పన్నుల వ్యవస్థ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. వాటిల్లో ఎక్కువగా ఈ యొక్క పత్తి నుండి ఆ గింజలను దూదిని వేరు చేసేటువంటి వారిపైన వేసేటువంటి ఆ పన్ను చాలాసార్లు అడిగి ఉన్నారన్నమాట. ఇది పింజు సిద్ధాయం అనేటువంటిది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంతకుముందు అడిగినటువంటి కాబట్టి. పత్తి అనగానే మనకు పింజు ఇలా గుర్తుంటుంది, పాప అలా గుర్తుంటుంది. మరి అనేక రకాల వృత్తుల మీద మల్టీ ట్యాక్స్ చేస్తుంటారు అనమాట. దాని పేరు ఏమిటి అనేటువంటిది కూడా ఇది ఒకసారి టీఎస్పీఎస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. జాతి సిద్ధాయము అంటే ఒక జాతిలో అనేక రకాలమైనటువంటి వృత్తులు చేసేటువంటి ప్రజలు ఉంటారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. జాతి ఒకటే అయినా కానీ వృత్తులు వేరుగా ఉంటాయి కాబట్టి జాతి సిద్ధాయం వృత్తుల పన్ను అటు కోడ్ పెట్టుకుంటే. ఇక్కడ ఘనాచారి పన్ను మరి బిచ్చిగాళ్ళ పైన వేసేటువంటి పన్ను అన్నమాట. ఇది బిచ్చిగాళ్ళ మీద కూడా పన్ను వేసేవాడు అన్నమాట. మలప్రభా పన్ను కూరగాయలపైన, పండ్ల తోటలపైన, చిరుధాన్యాలపైన వేసేటువంటి పన్ను అన్నమాట. ఇది ఎప్పుడు అడగలేదు కానీ ఇది భవిష్యత్తులో అడిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనకు 2023ని చిరుధాన్యాల సంవత్సరంగా కూడా యుఎన్ఓ ప్రకటించడం కూడా జరిగింది. అందువలన దీనికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. మలప్రభ అనేటువంటి ఒక అమ్మాయి కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలన్నీ కూడా అమ్మింది, అలా గుర్తుపెట్టుకోండి. అడ్డు సుంకం పశువుల మందలపైన వేసేటువంటి పన్ను అన్నమాట. ఇది అడ్డు సుంకం అనేటువంటిది పశువుల మందలపైన. అంటే పశువులు అడ్డదిడ్డంగా పోతాయి, మనుషులు అయితే సక్రమంగా వెళ్తారు అన్నమాట. రోడ్డు మీద పోయేటప్పుడు పశువులు అడ్డదిడ్డంగా వెళ్తుంటాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. అడ్డ సుంకం అంటే పశువులు గుర్తుపెట్టుకోండి. ఇక ఇల్లరి పన్ను అంటే ఇంటి పన్ను. ఇది కూడా చాలాసార్లు అడిగాడు. ఇల్లరికం ఇంటికే పోతారన్నమాట. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇల్లరికం పోతాడు అల్లుడు, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇల్లరికం ఎక్కడికి పోతాడంటే ఇంటికి పోతాడు. అట్లా ఇల్లరి పన్ను అంటే ఇంటి పన్ను. ఓకే ఫ్రెండ్స్, మరి పుల్లరి అంటే గడ్డి పన్ను. గడ్డిలో పుల్లలు ఉంటాయన్నమాట. గడ్డి ఎండిపోయిన తర్వాత పుల్లలుగా మారిపోతుంది, అలా పుల్లరి గడ్డి పన్ను. ఇది చాలాసార్లు కూడా అడిగాడు అన్నమాట. ఇది మనకు మగ్గరి అంటే మగ్గంతో నేత నేస్తారు కాబట్టి గుడ్డలు, ఇది గుర్తుంటుంది. గానుగ అంటే నూనె అనేటువంటి ఇది కూడా మనకు అందరికీ కూడా గుర్తుంటుంది. గుడి కళ్యాణం అంటే వివాహం పైన వేసేటువంటి పన్ను అన్నమాట. ఈ యొక్క వివాహం పైన వేసేటువంటి పన్నును రద్దు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విజయనగర కాలం నాటి గ్రామాలు వాటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే మనకు ఒకసారి వీటి మీద ఎలా అడిగాడంటే ఈ యొక్క బాండారవాడ గ్రామాలు గురించి క్రింది వాటిలో ఏది సరైనది అని కూడా అడగటం జరిగింది. అదే సమయంలో మరి విజయనగర సామ్రాజ్యంలో ఎంతమంది ఆయగాన్రు, అమరనాయకులు లేదా ఉండేటువంటి వారు అని కూడా అడగటం జరిగింది అనమాట. ఇది చూద్దాం. 12 మంది ఆయగాన్రు కూడా ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క రాజు కింద ఆ పరిపాలన కోసంగా. ఉంబలి గ్రామాలు అనేటువంటివి ఎవరికి సంబంధించినవి అంటే ఉద్యోగులు, మంత్రులు, పండితులు ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చేటువంటి గ్రామాలు. మనం అగ్రహారాలంటే ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే అనుకుంటాము. ఇక్కడ చాలా రకాలైనటువంటి గ్రామాలు కూడా దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు రాజులు. అందువలన ఇప్పుడు ఉంబలి గ్రామాలు అంటే ఉద్యోగులకు సంబంధించినటువంటిది, మంత్రులకు సంబంధించిన గుర్తుపెట్టుకోండి. అమర గ్రామాలు అంటే సైనికులు అంటే సైనికులు మరణిస్తే అమరులు అవుతారు కాబట్టి అలా అమర అనేటువంటి పదం గుర్తుపెట్టుకుని సైనికులు. బ్రహ్మదేయ గ్రామాలు అంటే ఇక్కడ పండితులు, బ్రాహ్మణులు. అది బాండారవాడ గ్రామాలు అంటే రాజు ప్రత్యక్ష పాలన కింద ఉండే గ్రామాలను బాండారవాడ గ్రామాలు అంటారు అన్నమాట. అంటే ఖజానాకు సంబంధించినటువంటిది అన్నమాట. బాండారవాడ గ్రామాలు రాజు యొక్క ప్రత్యక్ష పాలన గుర్తుపెట్టుకోండి. దేవాదాయ గ్రామాలు అంటే దేవాలయాలకు, అది అందరికీ కూడా మనకు తెలిసినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికులు ఎవరైనా కూడా అడుగుతారు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం కూడా అడిగాడు. ఒకసారి దాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 నుండి 1529 అతను
పరిపాలన అనేటువంటిది కూడా సాగటం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికులు ఎవరంటే సిక్కుమత గురువు అయినటువంటి గురునానక్, మొఘల్ చక్రవర్తి బాబరు, గజపతుల రాజు ప్రతాపరుద్ర గజపతి, భక్తిమత యొక్క వ్యక్తి వల్లభాచార్యుడు కూడా ఇతన్ని సమకాలికులుగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిట్ మీకు, వల్లభాచార్యుడు దేనికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, శుద్ధాద్వైత, ద్వైతాద్వైత అనేటువంటివి ఉన్నాయి కదా భక్తి మార్గాలు, వాటిల్లో వల్లభాచార్యుడు దేనికి సంబంధించిన వాడు తెలపడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయల రచనలు కూడా అడుగుతున్నాడు. ఇతను ఎక్కువగా అమక్తమాల్యద మీద అడుగుతుంటారు. అమక్తమాల్యదకి మరొక పేరు విష్ణు చిత్తేము. అదే సమయంలో అమక్తమాల్యద నుండి ఎవరు రాశారు ఇది అంటే ఇతను శ్రీకృష్ణదేవరాయలు చెప్తుంటే వాళ్ళ కూతురు తిరుమలాంబ లేదా మోహనాంగి అనేటువంటి పేరు అన్నమాట. ఆమెకి మరొక పేరు మోహనాంగి, తిరుమలాంబకి ఆమె రాయటం కూడా జరిగింది. ఇక మదాల సచరిత్ర కావచ్చు, జాంబవతి పరిణయం కావచ్చు, ఉషా పరిణయం కావచ్చు, రసమంజరి కావచ్చు, సత్యవధు ప్రేణం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలే రచించడం కూడా జరిగింది, గుర్తుపెట్టుకోండి. అముక్తమాల్యద మీద పంచకావ్యాలలో ఇది ఒక కావ్యం అన్నమాట. దానికి మరొక పేరే విష్ణు చిత్తీయం అన్నమాట. ఓకే, నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాల గురించి మనం ఒకసారి చూద్దాం. 8 మంది ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ సాహిత్య యుగాన్ని ఏమంటారని కూడా అడుగుతుంటారు అన్నమాట. ప్రబంధ యుగం, భువన విజయం, వాళ్ళ యొక్క పండిత సాహిత్య సమావేశం జరిగే ప్రాంతం కూడా భువన విజయం అంటారన్నమాట. ఇక్కడ అలసాని పెద్దన 8 మంది మనం ఒకసారి చూసుకోవాలి. అలసాని పెద్దన, నంది తిమ్మన, పింగళ సోరణ, రామరాజభూషణుడు. రామరాజభూషణుడికి భట్టుమూర్తి అని పేరు. తినేల రామకృష్ణుడు. వికట కవి అని ఎవరిని అంటారని కూడా ఒకసారి అడిగారు. తినేల రామకృష్ణుడు. అయ్యలరాజు రామభద్రుడు, దూర్జటి, మాదయ్య గారి మల్లన, ఇవన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింది వానిలో అష్టదిగ్గజాలలో లేనటువంటి వారు అని అడుగుతారన్నమాట. అప్పుడు 3 పేర్లు ఇక్కడ ఉన్నవి ఇచ్చి తర్వాత ఒకటి పేరు లేనిది కూడా ఇస్తారన్నమాట. అల్లసాని పెద్దన, మను చరిత్ర, స్వారోచిస, మను సంబలం, నంది తిమ్మన, పారిజాతాపహరణం, ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటివి. ఒకసారి పింగళ సోరణ మీద అడిగాడు. రాఘవ పాండ్యం క్రింది వారిలో ఎవరి రచన అన్నాడు. కళాపూర్ణోదయం ఒకసారి అడిగాడు. పింగళ సోరణ రాసినటువంటి 3 ముఖ్యమైనవి కళాపూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నం, రాఘవ పాండ్యం. రామరాజభూషణుడు, భట్టుమూర్తి అని మనకి సుపరిస్థితులు. మను చరిత్ర అంటే అల్లసాని పెద్దన, మరి వసు చరిత్ర అంటే రామరాజభూషణుడు. హరిశ్చంద్రలోపాఖ్యానము, సరసభూపాలయము కూడా ఇతనేనన్నమాట. వసు చరిత్ర గురించి అడిగాడు. తినేల రామకృష్ణుడు ఎక్కువగా ఇది అడిగాడు. ఉద్భటారాజ్య చరిత్ర క్రింద వాళ్ళు ఎవరు రాశారని ఒకసారి అడగడం జరిగింది. పాండురంగ మహత్యం అని ఒకసారి అడిగాడు. ఘటికాచల మహత్యం, ఈ 3 విడివిడిగా అడిగాడు 3 సార్లు ఎగ్జామ్స్లో. పాండురంగ మహత్యము, ఘటికాచల మహత్యం, ఉద్భటారాజ్య చరిత్ర 3 కూడా తినేల రామకృష్ణుడు. అయ్యలరాజు రామభద్రుడు, రామాభ్యుదయము, సకలార్థసార సంగ్రహము, అయ్యలరాజు రామభద్రుడు. దూర్జటి మీద కూడా అడిగాడు. శ్రీకాళహస్తీశ్వర మహత్యము ఎవరు రాశారు? దూర్జటి. ఇది ఇతని మీద ఇంకొక బిడ్డ కూడా అడిగాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరు రాశారు? దూర్జటి అన్నమాట. ఓకే, మాదయ్య గారి మల్లన, రాజశేఖర చరిత్ర. ఇవి ఫ్రెండ్స్ మరి ఈరోజు. ఇంకా మరి ముఖ్యమైనటువంటి కవులు రచనలు చూద్దాము. తిరుమలాంబిక, వరదాంబిక పరిణయము, గంగాదేవి మధురా విజయం, మొదటి బుక్కరాయల కోడలు కంపన మధురను జయించిన సందర్భంలో ఈ యొక్క మధురా విజయం కూడా రాయటం కూడా జరిగింది. గంగాదేవి యొక్క గురువు కూడా అగస్త్యుడు అన్నమాట. విద్యానాథుడు కూడా గురువే, కాకపోతే పూర్తికాల గురువుగా అగస్త్యుడును స్వీకరించడం జరిగింది. రాజనాథ డిండముడు, సాలువాభ్యుదయం, ఇతని మీదనే శ్రీనాథుడు విజయం సాధించడం కూడా జరిగిందన్నమాట. ఈ యొక్క పండిత పరిషత్తులో 2వ దేవరాయల చేత పండిత సార్వభౌముడు అనేటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది శ్రీనాథుడు. విద్యారణ్యుడు, సంగీత సారం, బండారు లక్ష్మీనారాయణ, సంగీత సూర్యోదయం, ఇది అడిగాడు ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో గ్రూప్స్లో అడగడం జరిగింది. సంగీత సూర్యోదయం క్రింది వాటిలో బండారు లక్ష్మీనారాయణ. సంగీత సుధ, రంగనాథ నాయకుడు. మహానాటక సుధానిధి 2వ దేవరాయలు అన్నమాట. 2వ దేవరాయలు కూడా మంచి కవి, శ్రీకృష్ణదేవరాయలు లాగానే. కల్లినాథుడు, కళానిధి. నాచిన సోముడు, ఉత్తర హరివంశము. నాచిన సోముడు కూడా విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖంగా ఇతని గురించి కూడా అడుగుతుంటారన్నమాట.
పిల్లల మర్రి పినవీరభద్రుడు, శృంగార శాకుంతలం, జైమిని భారతం. ఈ బిట్ అడిగాడు ఒకసారి టీఎస్పీఎస్ ఎగ్జామ్లో, జైమిని భారతం ఎవరు రచించారని. పిల్లల మర్రి పినవీరభద్రుడు అన్నమాట. ఇతను పిల్లల మర్రి పినవీరభద్రుడు వాణి నా రాణి అనేటువంటి వాక్యాన్ని కూడా ప్రసిద్ధి అన్నమాట. మల్లికా మారుతం, ఉదండు, మాధవాచార్యులు, పరాశర మాధవీయం. ఓకే, ఇక్కడ మరి వీటిల్లో గమనిస్తే ఎంత ఇదేమి కాదు. విరూపాక్ష పండితుడు చెన్న బసవపురాణం. ఓకే, ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినన్ని ఈ దేవాలయాల మీద బిట్టు అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే రెండవ దేవరాయలు ప్రారంభించి శ్రీకృష్ణదేవరాయలు పూర్తి చేసినటువంటి ప్రముఖ దేవాలయం ఏమిటి అని కూడా ఒకసారి ఎగ్జామ్లో అడగటం జరిగిందనమాట. విఠలస్వామి దేవాలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయం గురించి చూద్దాం. కృష్ణస్వామి దేవాలయం, శ్రీకృష్ణదేవరాయలు. కృష్ణస్వామి శ్రీకృష్ణ, అది గుర్తుపెట్టుకుని హంపీలో ఉందన్నమాట. హంపీలో చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క కృష్ణస్వామి దేవాలయంలో బాలకృష్ణుడి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించడం కూడా ఇంపార్టెంట్ అనమాట. చింతల వెంకటరమణ ఆలయము, ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో గలదన్నమాట. లేపాక్షి గురించి ఇంపార్టెంట్. పెనుగొండ విరూపన్న దీన్ని నిర్మించాడు. లేపాక్షిని ఎవరంటే పెనుగొండ విరూపన్న. లేపాక్షి వీరభద్రుని దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. దేశంలో 108 ప్రముఖ శివాలయాలలో ఈ లేపాక్షి కూడా ఒకటన్నమాట. ఇక్కడ నంది విగ్రహం ముఖ్యమైనదన్నమాట. ఇక్కడ నంది విగ్రహం లేపాక్షి బసవన్న లేచిరా అనే నానుడి కలదు. ఇది అనంతపురం జిల్లాలో గలదు. ఓకే ఫ్రెండ్స్, అనంతపురం జిల్లాలో కలిగినటువంటి ప్రసిద్ధి శివాలయం ఏదని కూడా ఒకసారి అడిగాడు. అది లేపాక్షి శివాలయం. ఇక్కడ నంది ఫేమస్ అన్నమాట. అది నంది పెరుగుతూ ఉంటుందని కూడా ఒక నానుడి అన్నమాట. విఠలస్వామి దేవాలయం, ఇదే మనం ఏందో చెప్పుకున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు దీన్ని పూర్తి చేశాడు. ఇక్కడే మనకు సప్త స్వరాలు పలిగేటువంటి పిల్లర్స్ ఉన్నాయన్నమాట. వాటిని టచ్ చేస్తే సారీగామ అనేటువంటి ఇది వస్తుందన్నమాట. ఇది కూడా హంపీలో కలదన్నమాట. హజరరామ దేవాలయం కూడా శ్రీకృష్ణదేవరాయలే నిర్మించడం జరిగిందన్నమాట. ఇది కూడా హంపీలోనే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వరదస్వామి దేవాలయం కంచీపురంలో ఉంది. ఏకాంబ్రనాథ దేవాలయం కూడా కంచీపురంలో ఉంది. ఒకసారి బిట్ అడిగాడు, కింది వాటిలో కంచిలో కలిగినటువంటి విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన దేవాలయాలు ఏవని. వరదరాజస్వామి దేవాలయం, ఏకాంబ్రనాథ దేవాలయం, పై 2 ఏవి కాదని కూడా అడగటం జరిగిందనమాట. పై 2 అనేటువంటి దానికి ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనకు ఈ గగనమాలు ఫోటో కనిపిస్తుంది కదా. భువన విజయం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహిత్య సభ. పద్మమహాలు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఇది ఇండో పార్షనిక్ వాస్తురీతికి ఉదాహరణ. ఇక్కడ మనకు ఈ బిట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏదంటే ముత్యాల సభా మండపం. భువన విజయం ఎలాగో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో, రెండవ దేవరాయల కాలంలో కూడా ఈ యొక్క ముత్యాల శాల అనేటువంటి దాన్ని, ఈ యొక్క సభా మండపం ఇంపార్టెంట్ అన్నారు. రెండవ దేవరాయల కాలంలో ఈ యొక్క సాహితీ గోష్ఠి ఎక్కడ జరిగేదంటే ముత్యాల శాలలో. ముత్యాల శాలే ముత్యాల సభా మండపం. దీనికి ముత్యాల శాలని పేరు పెట్టింది ఎవరంటే శ్రీనాథు. వెంకట విలాస మండపం అచ్యుతరాయలు. ఒకరికొకటి ఉందన్నమాట. గగన మహాల్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలే నిర్మించాడు. ఇది భువన విజయం, పద్మహాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలే. రత్నకోటం అనేది మాత్రం సదాశివరాయలు. ముత్యాల సభా మండపం రెండవ దేవరాయలు. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై హింద్. థ్యాంక్ యూ.